Hello everyone, welcome to my channel. Myself Pallavi and I'm a final year BHMS student. So how you are doing? I hope you are doing great, and I'm also doing great. Really, I'm doing great. To be frank, the situations that I am going through and the circumstances I'm facing actually makes me feel that I'm doing okay. But I'm giving my efforts to make it better. That's why I'm saying that I'm doing great. So this is very special video for me because I wanted to do it from long time. ఎందుకు అని అనుకుంటే ఐ హ్యావ్ సీన్ వెరీ బ్యాడ్ ఫేస్ ఆఫ్టర్ మై 10th క్లాస్ బికాస్ చెప్పేవాళ్ళు లేక, అంటే చెప్పినా నాకు అర్థం కాక అసలు ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటాం. లైక్ 10th అవ్వగానే వీఆర్ లైక్ ఇప్పుడు నాకు స్కూల్ లైఫ్ అయిపోయింది, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ లైఫ్. మనం ఏమనుకుంటామంటే పాజిటివ్గా రెడీ అయ్యి మంచి ఒక బ్యాగ్ వేసుకొని దాంట్లో ఒక వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, ఒక పెన్ను, ఒక బుక్ వేసుకొని క్లాస్కి వెళ్ళి క్లాస్ వినకుండా వీలైతే పడుకొని పక్కలతో మాట్లాడి స్నాక్స్ తినేసి టైం పాస్ చేసి రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ సండే వస్తే ఏదైనా మూవీకి వెళ్ళి లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళి ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉంటే ఆ మాల్స్కి వెళ్ళి ఈ మాల్స్కి వెళ్ళి గిఫ్టులు కొనుక్కొని గిఫ్టులు ఇచ్చుకొని ఈ కాలేజ్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటే ఐ వాంట్ టు సే దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇలా ఉండదు, ఇలా అస్సలు ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ ఇంటర్మీడియట్ you'll have a proper college life, because I believe that intermediate is not a college. It's a just about your school. It is also a school, adi kuda school lantide, but it's above. Just you get a promotion after finishing your 10th class, you'll go to the upper class kada. Same 11th and 12th, 10th 11th and 12th. Actually college life eppudu start avutadi when you are entering your graduation. So డిసప్పాయింట్ అయ్యారా? అవ్వకండి. ఎందుకంటే ఈ 2 years మీరు ఫినిష్ చేసుకున్నాకే ఆ కాలేజ్ లైఫ్ చూస్తారు కాబట్టి యూ షుడ్ బి రెడీ టు ఫినిష్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అందుకోసమే ఐ వాంట్ టు షేర్ ద సిచ్యువేషన్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో దాట్స్ మై మెయిన్ మోటో టు డూ దిస్ వీడియో అనమాట. సో 10th క్లాస్ ఫినిష్ అవ్వగానే దెర్ విల్ బీ డెఫినెట్లీ 2 kind of students. One student is like who are studying in local schools like me. లోకల్ స్కూల్స్ అంటే ఏదో చిన్నవి చేసి గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్ చిన్న స్కూల్ అని చెప్పాలని కాదు. లోకల్ స్కూల్ ఏంటంటే యూ విల్ హ్యావ్ టీచర్స్, నాట్ మచ్, ఎక్కువ ఏం రూల్స్ ఉండవు. ది విల్ నాట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అండ్ నార్మల్గా వాళ్ళు చెప్పే సిలబస్ 10th వరకు ఎస్ఎస్సి కానీ సిబిఎస్ఈ కానీ ఎంత సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ చెప్పేసి, అండ్ విల్ హ్యావ్ మా పేరెంట్స్ సపోర్ట్ ఎమోషనలీ, ఫిజికల్లీ. ఎందుకంటే ఏమైనా జ్వరం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు, ఎమోషనల్లీ ఏం బాధ ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు, ఎకనామికల్లీ లైక్ ఫైనాన్షియల్లీ వీఆర్ డిపెండ్ అపాన్ దెమ్. ఆ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకరు. ఇంకోటి ఏంటంటే దే గో టు కార్పొరేట్ స్కూల్స్. అంటే వాళ్ళు ఆల్రెడీ మంచి స్టాండర్డ్ స్కూల్స్కి వెళ్ళి హాస్టలేట్గా ఉండి వాళ్ళకేంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఆల్రెడీ ఫినిష్ అయి ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ స్టడీయింగ్ న్యూ థింగ్, దే ఆర్ డూయింగ్ రివిజన్. సో అలాంటి వాళ్ళని మనం టాపర్ సెక్షన్స్లో మోస్ట్లీ చూస్తూ ఉంటాం. సో ఐ వాంట్ టు సే దట్ దీస్ 2 kind of students we can get to see in intermediate colleges. I'm not only saying about only Sri Chaitanya Narayana. ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా ఇలానే ఉంటుంది. We have same pressure, we'll have same same problems to all the student. But what's actually difference is your mindset. నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నావు, నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ లోకల్ స్కూల్ ఉన్న వాళ్ళు టాపర్ సెక్షన్స్కి వెళ్ళరా అంటే వెళ్తారు. వెన్ యూ ఆర్ మేకింగ్ యువర్ మైండ్ అండ్ యూ నో ద డైరెక్షన్, నువ్వు ఇఫ్ యు ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, నువ్వు టాపర్ సెక్షన్లో టాపర్స్ కన్నా ఉన్న వాళ్ళకు కూడా నువ్వు హై చేయొచ్చు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ యువర్ మైండ్. నేను అదే చెప్పాలనుకుంటున్నా. సో యా, how to make your mind, I want to share some of the situations. Actually college 10th అయిపోయిన తర్వాత మనకి 10th మార్క్స్ వస్తుంది, రైట్? కొంతమందికి ఫుల్ జీపీఏ, 10కి 10 జీపీఏ. ఇప్పుడు జీపీఏ లేదు కదా, మార్క్స్ ఇప్పుడు వస్తాయి. మార్క్స్లో ఎవరికి కొంతమందికి హై మార్క్స్ వస్తాయి, కొంతమందికి యావరేజ్ మార్క్స్ వస్తాయి, కొంతమందికి తక్కువ మార్క్స్ వస్తాయి, కొంతమంది ఫెయిల్ కూడా అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవ్వరు, అయినా పర్లేదు, సప్లీ రాసుకోండి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్టూడెంట్ హూ హ్యావ్ స్కోర్డ్ హై మార్క్స్, హూ హ్యావ్ స్కోర్డ్ యావరేజ్ మార్క్స్, హూ హ్యావ్ స్కోర్డ్ బిలో యావరేజ్ మార్క్స్. నిజంగా 10th మార్క్స్ వర్త్ ఇట్టా? నిజంగా మన
లైఫ్ని డిసైడ్ చేస్తుందా అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చేయదు. బట్ మీరున్న సిచ్యువేషన్స్ 10th కాగానే దట్ ఈస్ యాక్చువల్లీ ఐడెంటిఫికేషన్ ఫర్ యువర్ నాలెడ్జ్. అలా ఫీల్ అవుతారు అందరూ. కానీ ద ట్రూత్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ విల్ కాపీ ఇన్ 10th ఎగ్జామ్, లైక్ పార్ట్ బి కానీ స్కూల్స్ నుంచి వస్తాయి అనమాట. బికాస్ స్కూల్ వాంట్ దట్ 0% ఆఫ్ ఫెయిల్యూర్. 0% అంటే తక్కువ మార్క్స్ కాకుండా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ ఉండాలని వాళ్ళు చేసే పని ఇవన్నీ. బట్ most of the students will be average. I consider most of the students average. When you are doing above average, that's fine, and you are doing below average is also fine. సో దాన్ని బట్టి మీ అక్కడే నువ్వు 10th కాగానే బయటికి రాగానే యూఆర్ లైక్ నీకు ఒక చిన్న కటోరీ నుంచి బావిలోకి ఎత్తేస్తారు అనమాట. ఆ బావి ఏంటి? సొసైటీ. నువ్వు 10th కాగానే యూ విల్ ఫేస్ అ సొసైటీ. నీ మార్క్స్ రాగానే దిల్ జడ్జ్ యూ, దిల్ ఆస్క్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఫోన్ చేస్తారన్నమాట, మా అమ్మాయికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మీ అమ్మాయికి ఎన్ని వచ్చినాయి, మీ అబ్బాయికి ఎన్ని వచ్చినాయి, ఓ తక్కువ వచ్చినాయా, ఓకే ఓకే సరే అండి అని మన ఫోన్లు ఎత్తలేక మన పేరెంట్స్ చాలా నామోషి పడిపోతారు అనమాట. సో అలాంటి టైంలో ఆ మార్క్స్ పనికి వస్తుంటారు తప్ప దాని తర్వాత ఏం పనికి రాదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూఆర్ పాస్డ్, యూ హ్యావ్ జస్ట్ పాస్ యువర్ ఎగ్జామ్, దట్స్ ఫైన్. దాని తర్వాత ఆ మార్క్స్ కొన్ని కాలేజెస్లో సెక్షన్ డివైడ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. అంటే ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ సెక్షన్, దానికన్నా ఇంకొంచెం తక్కువ వచ్చిన వాళ్ళకి ఈ సెక్షన్, అలా డివైడ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. అండ్ మన పేరెంట్స్ కూడా జడ్జ్ చేస్తారు, అరే ఇంతే చదివిందా ఏంటి అనేది. సో ఐ వాంట్ టు సే దట్ ఇట్స్ ఓకే, మీరు పాస్ అయ్యారా ఓకే. ఏ కాలేజెస్కి వెళ్ళాలనుకున్నా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు గో టు శ్రీ చైతన్య నారాయణ, లేదు అది వేస్ట్ వరస్ట్, నేను చాలా హెల్ప్ చూసా, నాకు అదొక టార్చర్ ఇచ్చింది, దట్స్ మై బిగ్గెస్ట్ మిస్టేక్, లోకల్ కాలేజెస్ వెళ్ళండి అని నేను చెప్పా. బికాస్ ఆల్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మోస్ట్లీ సేమ్గా ఉంటాయి. బట్ వాట్ యాక్చువల్లీ డిఫర్స్ ఈజ్ యువర్ మైండ్ సెట్. మీరు ఆ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలనే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం. సో ఆఫ్టర్ గెటింగ్ యువర్ మార్క్స్, పేరెంట్స్ కొంతమందికి డే స్కాలర్గా పంపించేస్తారు, కొంతమంది హాస్టల్లో పంపించే వాళ్ళ కోసం నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఐ హ్యావ్ వెంట్ హాస్టల్ అండ్ హ్యావ్ సీన్ హెల్ అనమాట. యా, యాక్చువల్లీ మన 10th వరకు వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ పేరెంట్స్ అనమాట. లైక్ ఫిజికల్లీ మనకి ఏం జ్వరం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు, మెంటల్లీ మనకి ఏం బాధ వచ్చినా వాళ్ళకే చెప్పుకుంటాం, ఎవరేమన్నా వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా మనం పేరెంట్స్కి చెప్పుకుంటాం. అండ్ ఫైనాన్షియలీ దెర్ విల్ బీ ఆల్వేస్ దేర్, మనకి ఏం కావాలన్నా వాళ్ళు ఇప్పిస్తారు. బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు కాలేజ్, దీస్ 3 రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ టేక్ టు యువర్ సెల్ఫ్. ఇట్స్ కైండ్ ఆఫ్ అడల్టింగ్. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారంటే స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం స్కూల్కి వెళ్ళే అమ్మాయి అబ్బాయి చిన్నపిల్లలు అని అనుకుంటారు. నువ్వేం వినొద్దు, ఇలాంటివి ఏం వినొద్దు, నువ్వు ఇలాంటివి కష్టాలు నువ్వేం వినకూడదు, నీకేం చెప్పకూడదు చిన్నపిల్ల అని అనుకుంటారు. నువ్వు జస్ట్ 1 month తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళగానే అడల్టింగ్, నీకు రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తే నీకు అన్నీ షేర్ చేసేస్తారు. అప్పుడు నీకు ఏం అర్థం కాదు, నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలో నీకు అర్థం కాదు. సో యూ షుడ్ మేక్ యువర్ మైండ్ దట్ ఇంటర్మీడియట్ అవ్వగానే these are the responsibilities you get. You should take yourself mentally and physically, and also ఫైనాన్షియల్లీ కూడా యూ హ్యావ్ టు బీ అండర్స్టాండ్. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఆ టైంలో కొంచెం అర్థం అవుతుంది, అర్థం అవ్వాలి కూడా. యా, ఐ వాంట్ టు సే దట్, అర్థం అవ్వాలి కూడా. సో దాని తర్వాత కాలేజ్కి వెళ్ళగానే అసలు ఏం చేయాలో అర్థం కాదు. మనం ఒకటి అనుకుంటాం, నేనైతే ఏమనుకున్నానంటే ఇంటర్మీడియట్ వెళ్ళగానే ఐ వాంట్ టు స్టార్ట్ మై న్యూ లైఫ్. నేను మంచి అకాడమిక్స్లో పర్ఫామ్ చేసి మంచి చదువుకొని ఐ వాంట్ టు షో టు మై పేరెంట్స్, ఐ వాంట్ టు షో టు మై ఆల్ ద రిలేటివ్స్. 10th కొంచెం మంచిగా రాలేవు, యావరేజ్ వచ్చినాయి, కానీ నేను ఇంటర్మీడియట్లో విరగదీస్తా, తన్నేస్తా, దున్నేస్తా అని చాలా అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళగానే పెద్ద మంచి గుడ్ క్యాంపస్, అంటే ఏమంటారు దాన్ని, మెయిన్ క్యాంపస్. యా, మెయిన్ క్యాంపస్లో వేసిరన్నమాట మా పేరెంట్స్. బికాస్ నాకు తక్కువ చేయొద్దు అనమాట, మంచి స్టాండర్డ్ కాలేజ్లో వేసాను. ఏ కాలేజ్ వెళ్ళినా అదే ఉంటుంది, బట్ స్టాండర్డ్ కాలేజ్లో ఏంటంటే కొంచెం పేరు ఉంటుంది, ప్రెషర్ కూడా ఎక్కువనే ఉంటుంది అన్నమాట. సో కాలేజ్కి వెళ్ళగానే అదొక పెద్ద బిల్డింగ్స్ ఉంటుంది. ఐఎమ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ అ టౌన్. సో ఆ హైదరాబాద్కి వెళ్ళేసరికి ఏదో యాంగ్జైటీ ఫీలింగ్.
దాని తర్వాత వెళ్ళేసాము. ఎయిట్ చేసి మా పేరెంట్స్ వెయిట్ చేశారు, నేను ఎయిట్ చేశాను, దట్స్ అయిపోయింది. దాని తర్వాత నేను నెక్స్ట్ డే నుంచి ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, మంచిగా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని క్లాస్కి వెళ్ళానా. ఇంకా స్టార్ట్ అవుతుంది క్లాస్లో ఏమని, లైక్ దెల్ విల్ బి ఇంట్రొడక్షన్. అండ్ మీరు లేట్గా వెళ్తే కాలేజ్కి బేసిక్స్ క్లాసెస్ ముందే ఫినిష్ చేసేస్తారు, ఎందుకంటే తొందరగా వస్తే తొందర అడ్మిషన్స్ అయితే బాగుంటాయని చెప్పేసి మేము క్లాసెస్ స్టార్ట్ చేసినాం, తొందరండి అని చెప్తారు. అండ్ లేట్గా వెళ్తే మేము ఆల్రెడీ బేసిక్స్ క్లాస్ అయిపోయింది, మీరు మళ్ళీ క్లాస్ వినాలనుకుంటే వేరే బ్యాచ్కి వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ చేస్తాను అనమాట. సో నేను వెళ్ళేసరికి నాకు ఆల్రెడీ బేసిక్ క్లాస్ అయిపోయిందంట. దాని తర్వాత నేను వెళ్ళి ఏంటిది నాకేం అర్థం అవ్వట్లే, స్కూల్లో నేను ఇలాంటివి ఏం చూడలే, సెక్షన్స్ ఏంది, టాపర్స్ ఏంది, మార్క్స్ని బట్టి డివైడ్ చేయడం ఏంది, వాళ్ళకు వేరే లెక్చర్స్ మాకు వేరే లెక్చర్స్, అండ్ వీక్లీ టెస్ట్, ఇవన్నీ ఏం తెలియదు. సో ఇది పక్కన పెడితే దాని తర్వాత పేరెంట్స్తో మాట్లాడలేదు. కాయిన్ బాక్స్కి వెళ్ళి పెద్ద పెద్ద లైన్ ఉంటుంది, ఒకళ్ళు ఏడుస్తారు, ఒకళ్ళేమో డిప్రెస్ ఫేస్ ఉంటారు. మనకి మంచిగా ఉన్న రోజు ఏడుస్తాము, మంచిగా ఉన్న రోజు వాళ్ళు చూసి ఇంకేడుస్తాం. సో దిస్ పీరియడ్ ఈజ్ వెరీ వనరబుల్, ఎందుకంటే వీఆర్ అడల్టింగ్, అంటే మనం అడలోసెన్స్ ఏజ్లో ఉంటాం అనమాట. ఆ టైంలో విల్ సీ ద లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటుంది, లైక్ హార్మోనల్ ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది, బికాస్ వీఆర్ గ్రోయింగ్ ఎట్ దట్ టైం. అండ్ ఈ హార్మోనల్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఎట్ ద సేమ్ టైం మనకి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు పక్కన ఉండరు. అండ్ వీల్ గెట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఫ్యామిలీ, ప్రెషర్ ఫ్రమ్ సొసైటీ అండ్ రిలేటివ్స్, ప్రెషర్ ఫ్రమ్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ప్రెషర్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఈ ఇన్ని ప్రెషర్స్ పెట్టుకొని చాలామందికి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. పీసీఓడి, పీసీఓస్, థైరాయిడ్, ఇలాంటి చాలా చాలా డిసీజెస్ అన్నీ ఇప్పుడు చాలామందికి ఇంటర్ స్టూడెంట్స్కి వస్తున్నాయి, బికాజ్ దే ఆర్ ఇన్ దట్ వల్నరబుల్ స్టేజ్. మరి దీనికి సొల్యూషన్ ఏంది, కాలేజ్ మానేసి ఉండొచ్చా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ద ఓన్లీ సొల్యూషన్ మేక్ యువర్ మైండ్ అంటూ నేను ఏమైనా ఇన్స్పిరేషనల్ వీడియో చెప్తున్నానంటే కాదు. దట్స్ ఓన్లీ సొల్యూషన్. ఐ బిలీవ్ దట్ వాట్ యూ యాక్చువల్లీ వాంటెడ్. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ నీకు ఉంటాయి. సో కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కానీ పట్టించుకో. నువ్వు ఒక హాస్టల్లో ఒక స్ట్రేంజర్తో రూమ్ షేర్ చేసుకుంటావు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, బికాస్ పేరెంటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు నీకు నచ్చినట్టుగా ఉండరు, వాళ్ళు నచ్చినట్టుగా చేయకపోతే నీతోని ఎనిమిలాగా బిహేవ్ చేస్తారు. దాట్ విల్ బీ వన్ కేస్. అండ్ ఒక ఫ్రెండ్ని అర్థం గ్రూప్ ఉంటుంది, ఆ ఫ్రెండ్ని అర్థం చేసుకోకపోతే ఫీల్ అవుతారు. ఇవన్నీ మనం పేరెంట్స్కి చెప్పినాం అనుకో, వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ ఏం పట్టించుకోకు, జస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్. ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావు, నీకు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. హౌ కెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్? ఇది నా కేసు, బట్ నేను మీకు ముందే చెప్తున్నా, సో దట్ యూ కెన్ మేక్ యువర్ మైండ్. సో దాట్స్ ద థింగ్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్ టు మీ. అండ్ దాట్స్ అబౌట్ దాట్. అండ్ అకాడమిక్స్ వచ్చేసి ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ కదా. 10th వరకు కూడా అంత స్టాండర్డ్ ఏం మెయింటైన్ చేయలేదు. సో ఇంటర్కి వచ్చిన తర్వాత ఐ వాంట్ టు మేక్ అ స్టాండర్డ్, మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకుందాం అని అనుకొని ఎవ్రీ క్లాస్ వినేలోపు నేను ఒక టాపిక్ చెప్తారు. ఎవ్రీ సబ్జెక్ట్, నాట్ ద సబ్జెక్ట్ బట్ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోండి, కొంచెం మనకు బేసిక్స్ 9th క్లాస్ 10th క్లాస్ దాంట్లో ఉంటుంది. మనం అప్పుడు చదవం, ఇంటర్మీడియట్లో చదువుదాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్లో చదివారు కదా, ఇది ఆల్రెడీ మీరు 9th క్లాస్లో చదివారు కదా, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటారు. సో వెన్ యూ వాంట్ టు స్టార్ట్ న్యూ థింగ్, దెర్ ఇస్ నో ఛాన్స్. అలానే జరిగింది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ, దెర్ విల్ బీ నో వన్ విల్ బీ సపోర్టింగ్ యూ. కింద కూర్చోబెట్టుకొని నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, నీకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందా, నేను నీకు ఇట్లా హెల్ప్ చేయాలా అని చెప్పరు. వన్ డే నువ్వు సిక్ రూమ్కి వెళ్ళి క్లాస్ వినకపోతే నెక్స్ట్ డే ఇఫ్ నువ్వు అడిగినావు అనుకో, నేను నిన్న వినలేదంటే ఎందుకు రాలేదు నాకు తెలియదు, నువ్వు రాలేదు, నువ్వు వినలేదు, సో వాట్ ఐ కెన్ డూ. ఎందుకంటే వాళ్ళకి చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో దెర్ విల్ బి నో స్పెషల్ ట్రీట్మెంట్, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో లోకల్ కాలేజెస్లో మేబీ అలా ఉండదు, బట్ will not be exposing to lot of thing in local colleges, I feel, because ikkada we can see the competition and we can sometimes these competitions are fake,
అన్నీ కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే లోయర్ సెక్షన్ ఉన్న వాళ్ళు కూడా దే విల్ పర్ఫామ్ హై, అండ్ టాపర్స్ కూడా కొంతమంది పర్ఫామ్ చేస్తారు. ఆల్ టాపర్స్ నాట్ యాక్చువల్లీ టాపర్స్, దే ప్రిటెండ్ టు బి టాపర్స్, అండ్ ఆల్ ద అదర్ సెక్షన్స్ ఆర్ నాట్ డల్ సెక్షన్స్ ఆర్ యావరేజ్ సెక్షన్స్. దే విల్ బీ ఎ టాపర్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద 12th క్లాస్. సో దిస్ అంటే all about how you believe, all about how you deal, all about how you make your mind. That's it, not anything else. Once you finished your first year and second year, your life will be very fruitful. సో నేను అదే చెప్పాలనుకుంటున్నా, లైక్ దీస్ 2 years యాక్చువల్లీ ఇస్ నాట్ ఇయర్స్. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ 2 yearsలో మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏం అర్థం అవ్వదు. మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇదేనా నా లైఫ్, నేను అనుకుంది ఒకటి ఇక్కడ ఇంకోటి జరుగుతుంది, నేను ఎన్ని రోజులు ఇట్లా ఫేస్ చేయాలి, నా లైఫ్ మొత్తం ఇలా ఉంటే ఎలా, నాకు ఎవ్వరు ఇప్పుడు తోడుగలేరు, నాకు ఆమె ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, పేరెంట్స్ ఇట్లా అన్నారు అని చాలామంది అనుకొని ఎవ్రీ కాలేజెస్లో ఎవ్రీ ఇయర్ ఎంతో కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, సూసైడల్ థాట్స్ అందరికి వస్తాయి, కానీ ఆ ఎక్స్టెంట్కి వెళ్ళడం అనేది తప్పు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ విల్ నాట్ బీ లైక్ దట్. ఐ ఆల్సో గాట్ దట్ సిచ్యువేషన్, ఐ ఆల్సో ఫేస్ దట్ థాట్స్, బట్ ఆ సిచ్యువేషన్ వరకే. నెక్స్ట్ నీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ నేను నన్ను అసలు ఎవరు పట్టించుకోవాలి, నీకు వదిలేస్తాను, ఏం చేయాలనుకున్నా చేసుకో, యూ హ్యావ్ బికమ్ ఆల్రెడీ అడల్ట్. సో 10th తర్వాత ఇంటర్కి వెళ్ళినప్పుడు దెర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ దట్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు ఇప్పుడు అడల్ట్ అనమాట, మనకు అప్పుడు అది అర్థం అవ్వదు. దాని తర్వాత యూ విల్ సీ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ వెన్ యూఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ 10th class to intermediate, and you also see a lot of drastic change when you finished your intermediate and go to graduation. Oh my god, అనిపిస్తుంది. So this is a thing that I wanted అని అనిపిస్తుంది. So it's just a 2-year phase and it's very much important, and it makes your career, it's build your career, because 10th class వరకు you just dig your basement, కానీ దాంట్లో నువ్వు సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి ఐరన్ రోడ్స్ వేసి స్ట్రాంగ్ చేయాలనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రమే. నేనేమనుకుంటా అంటే చెప్పాలనుకుంటా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇస్ నాట్ అ కాలేజ్ లైఫ్, ఇట్ జస్ట్ ప్రమోషన్ ఆఫ్ 10th class. అందుకే 11th 12th అంటాం, అది కాలేజ్ లైఫ్ కాదు. కాలేజ్ లైఫ్ ఈజ్ అబౌట్, కాలేజ్ లైఫ్ అనేది గ్రాడ్యుయేషన్. సో ఇంటర్మీడియట్ ఈ 2 సంవత్సరాలు మీరు కష్టపడితే మీ లైఫ్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పుంటారు. నేను కూడా అదే చెప్తున్నా, కాలేజ్లో లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటా అంటే ఈ 2 years ఆపదు. స్టడీ, ఈ 2 years మాత్రం బాగా చదవండి, దాని తర్వాత యువర్ లైఫ్ విల్ బీ సో మచ్ హ్యాపీ. అప్పుడు కూడా చదివేదా ఉంటుందా అంటే ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎలా ఉంటుందంటే 80% నువ్వు చదువుతావు, 20% సమ్టైమ్స్ విల్ ఎంజాయ్, బట్ గ్రాడ్యుయేషన్లో 80% యూ విల్ ఎంజాయ్. ఎప్పుడు ఎంజాయ్. నేనైతే కాలేజ్లో గ్రాడ్యుయేషన్ ఎంటర్ అయిన తర్వాత 365 daysలో లైక్ 250 days అసలు క్లాస్ అవుతుందా, ఆడిటోరియంకి వెళ్ళి ఈ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాము ఇది, బికాజ్ యూ గో ఇన్ టు సర్టెన్ కోర్స్, నువ్వు ఆ కోర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రాక్టికాలిటీ, బట్ నువ్వు ఇంటర్మీడియట్లో ఓన్లీ థియరిటికల్స్ అవుతావు కాబట్టి యూ ఫీల్ వెరీ స్ట్రెస్. బట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసిన తర్వాత యుల్ సీ లాట్ ఆఫ్ ప్రాక్టికాలిటీ కాబట్టి యుల్ గెట్ అ లాట్ ఆఫ్ స్పేస్ టు ఎంజాయ్. మీరు ఏదైతే చేయాలనుకుంటే కాలేజ్ లైఫ్ అది మొత్తం గ్రాడ్యుయేషన్లో ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో బాగా చదువుకోండి. 10th ఫినిష్ అయిపోయిన తర్వాత యుల్ డెఫినెట్లీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. మేక్ యువర్ మైండ్ దట్ ఇది ప్రెషర్ అందరూ ఫేస్ చేశారు. ఎవ్రీ స్టూడెంట్ హు హ్యావ్ ఫినిష్డ్ ఇంటర్మీడియట్ అండ్ వెంట్ టు గ్రాడ్యుయేషన్ అండ్ was successful and were not successful, everyone have faced it in the present situation. So you are also going there, all the very best. Bhayapadakandi, you just make that alanti situations anna anxiety create chese situations, fear chese situations vaste, you just be patient, calm, and వీలైతే మంచి ఒక మెచ్యూర్ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే షేర్ చేసుకోండి. అండ్ యా, నేను ఏం చెప్తున్నానో నా మనసులో చాలా ఉంది చెప్పాలని, బట్ నేను చెప్పినా అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బికాస్ నేను వేరే సోషల్ మీడియా వాడట్లేదు, ఓన్లీ యూట్యూబ్లో. ఐ కెన్ హెల్ప్ యూ, ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ దిస్ సిచ్యువేషన్, లైక్ హౌ టు డీల్ విత్ సమ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్.
ఎవరైతే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారో, లేకపోతే ఎలా ఉంటుందక్క ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అలా ఎలా ఉంటుంది అని అడిగితే కూడా నేను చెప్తాను. అండ్ యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ ఫోకస్డ్ దిస్ 2 years. యాక్చువల్లీ చాలా తొందరగా అయిపోతుంది, మనం చూస్తూనే చాలా తొందరగా అయిపోతుంది. బట్ ఆ ప్రెసెంట్లో మీరు ఉంటారు కాబట్టి ఇంకా లేట్ అవుతుందని మీకు అనిపిస్తుంది. బట్ ఓన్లీ 2 yearsే రా, దాని తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. యా, చాలానే చెప్పేసా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డూ వెల్. ప్లీజ్ డిసైడ్ యువర్ కోర్స్. మీకు నచ్చిన కోర్స్ ఇప్పుడే డిసైడ్ చేసుకుని తర్వాత నేను ఆ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకోవద్దు. Decide your course and do well. Do hard work these 2 years and then enjoy your life. And yeah, that's about this video. I hope you like this video. And yeah, bye.